కాంగ్రెస్ ప్రభుత్వం అజయ్ కుమార్ అంటే లేదా ఇక్కడ మంత్రులకు కానీ లేదా రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే ఇతరులకు కానీ నా మీద ఉన్న లేకపోతే కక్ష లేకపోతే నా మీద ఉన్న విద్వేషాన్ని మీరు పర్సనల్గా అనేక రూపాల్లో తీర్చుకుంటున్నారు, తీర్చుకోండి. నాకేమో దానివల్ల పెద్ద నేనేమి భయపడేది లేదు. నేను అవన్నీ చెప్పి మీ ముందు సానుభూతి పొందడానికి కూడా లేను. కానీ ఈ విషయంలో మాత్రం నేను మాట్లాడకపోతే, నేను దీన్ని ఖండించకపోతే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఆయన స్థాయిలో చేసిన విమర్శల్ని ఖండించడం నా బాధ్యత కాబట్టి నేను ఖండించాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టడం ఏర్పాటు చేసిన మిత్రులారా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. 2029లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదా కూడా రాదు అని నిన్న మాట్లాడారు. సరే, ఓకే. అమ్మవారి మీద దాదాపు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరి సాముల మీద పెట్టి రుణమాఫీ చేసిండు. సో రుణమాఫీనే సగం చేయలే. ఇక నువ్వు ఆనబెట్టి నువ్వు సానబెట్టి నువ్వు తీసుకొస్తున్న 117 సీట్లకి 119 సీట్లలో ఆయన చెప్పింది థియరీ ప్రకారంగా ఆయన ఎన్నికలు 2028లో జరగవన్నారు, 2029లో జరుగుతాయన్నాడు, డీలిమిటేషన్ అవుతాడన్నాడు, దానికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పేసిండు. దాంట్లో అది అయిపోయిన తర్వాత దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని కూడా. ఇదంతా చిలక జోస్యమా లేకపోతే ముఖ్యమంత్రి గారు ఏంటి చిలక జోస్యం? లేదా నువ్వేమన్నా బీజేపీ ప్రభుత్వంలో ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉన్నావా? బడే బాయ్ చోటే బాయ్ మధ్య ఉన్న సంబంధ బాంధవ్యాల ద్వారా నీ చెవిలో చెప్పిండా ఇదంతా? ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ డీలిమిటేషన్ మొన్న బిల్లు పెడితే వీగిపోయింది. సరే, మళ్ళీ బిల్లు పెట్టి మళ్ళీ సీట్లు పెంచి అందులో ఎన్ని సీట్లు వస్తాయో నువ్వు నీకు లెక్కపత్రం తెలిసి ఆ సీట్ల మీద నువ్వు సాధించే లెక్క కూడా చెప్పినందుకు మీకు ముఖ్యమంత్రి గారికి ఉన్న ఫ్యూచర్ క్యాల్కులేషన్కి మా దండాలు. రెండోది, మీరు చెప్పారు కదా ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయం అని చెప్పి. ప్రతిపక్ష హోదా కోసం అని చెప్పి మేము ఆశపడతలేం. డెఫినెట్గా అధికార పక్ష హోదా కోసం అని చెప్పే మేము కష్టపడతా ఉన్నాం. తప్పకుండా ప్రజలు కూడా మాకు అధికార పక్షమే ఇస్తారు. ఆ రోజున్న పరిస్థితుల దృష్ట్యా డీలిమిటేషన్ జరిగితే ఎన్ని సీట్లు వస్తాయో అందులో సింహభాగం అధికారంలో రావడానికి, బీఆర్ఎస్కి పట్టం కట్టడానికి ప్రజలు తప్పకుండా మాకు అధికార పక్షం ఇవ్వటానికి మీరు ఆశిస్తున్న విధంగా జరగవు ఎన్నికలు. ఎందుకంటే మీరు చెప్పే మాటల్లో 2-3 మాటలు చెప్తున్నారు. నేను సన్నబియ్యం తినిపించిన మేము అందరికంటూ. అసలు ప్రజలు రేవంత్ రెడ్డి గారు రాకముందు సన్నబియ్యమే తినలేదు, లేదా రేవంత్ రెడ్డి గారు రాకముందు కరెంటు చూడలేదు అన్నట్లు నిన్న చెప్తున్నారు. కాంగ్రెస్ అంటే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్ అని. సరే, అది నడుస్తుంది టీవీలో. నేను కూర్చొని టీవీ చూస్తూ ఉన్నా. మా కుటుంబ సభ్యులు అందరూ ఉన్నారు. మా నాన్నగారు బాగాలేదంటే చూడటానికి వెళ్ళి చూస్తూ ఉన్నా. ఆయన మాట్లాడుతున్నప్పుడు కరెంటు పోయింది. నా మనవడు 2 ఏళ్ళు కరెంట్ పోయింది అంటుండు. కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే కాంగ్రెస్ అంటే మీరు చెప్పే క్వాలిటేటివ్ కరెంటుకి మీ కాంగ్రెస్ చిరునామా కాదు. 24 గంటలు రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చూసిన హయాము బీఆర్ఎస్ హయాము. తెలంగాణ హయాంలో కేసీఆర్ గారి హయాంలో చూసినాం. అది మీ కరెంట్ అంటే ఏంటంటే 7 గంటల కరెంటు, ఆ 7 గంటల కరెంటు, వచ్చిరాని కరెంటు, కిందపడి మీదపడి పురుగులు పాములు తేలు కుట్టిన కరెంటు, లేదా ట్రాన్స్ఫార్మర్లు వేడిపోయిన కరెంటు, మోటార్లు గాలిపోయిన కరెంటు, లో వోల్టేజ్ కరెంట్లు. ఇది మనం చూసింది. కాంగ్రెస్ అంటే కరెంట్ అంటే కాంగ్రెస్ అని కాకమ్మ కథలు మీరు చెప్తా ఉన్నారు.